పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న గ్రామం మల్లవరం. ఆ గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండే ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్దలు జానకమ్మ మరియు ఆమె భర్త సత్యనారాయణ. వీరికి 3 కొడుకులు, 3 కోడళ్ళు. పెద్ద కోడలు సంధ్య, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తెలివైన అమ్మాయి. రెండో కోడలు కావ్య, లెక్కల్లో ఎంతో నైపుణ్యం, ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూసుకునేది. చిన్న కోడలు నిహారిక, కొత్త ఆలోచనలు చేసే ఉత్సాహవంతురాలు. సోషల్ మీడియా గురించి మంచి అవగాహన ఉంది. ఈ కుటుంబం ఒకప్పుడు గ్రామంలో ఎంతో గౌరవంగా జీవించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వరుసగా వచ్చిన నష్టాలు ఆ కుటుంబాన్ని కుదిపేశాయి. జానకమ్మ ముఖం ఒక్కసారిగా దిగులుగా మారుతుంది. సంధ్య, ఇంకో గ్లాస్ బియ్యం కూడా లేదమ్మా. అత్తయ్యా, నిన్ననే అయిపోతుందని అనుకున్నాను. ఈరోజు మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలనుకున్నాను. డబ్బుంటే కదా తీసుకురాగలం. ఆ మాట విన్న వెంటనే వంటగదిలో నిశ్శబ్దం అలుముకుంటుంది. అప్పుడే ఒక బైక్ ఇంటి ముందు ఆగుతుంది. బ్యాంక్ ఉద్యోగి చేతిలో ఒక కవర్తో లోపలికి వస్తాడు. సత్యనారాయణ గారు ఉన్నారా? నేనే. అతను ఒక నోటీస్ ఇస్తాడు. మీరు తీసుకున్న రుణానికి 3 నెలలుగా వాయిదాలు చెల్లించలేదు. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ప్రారంభమవుతాయి. అతను వెళ్ళిపోతాడు. సత్యనారాయణ చేతులు వణుకుతాయి. జానకమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు. చిన్న మనవడు అమాయకంగా అడుగుతాడు, నానమ్మ, ఈరోజు మీరెందుకు నవ్వటం లేదు? ఆ మాట విన్న జానకమ్మ కన్నీళ్లు ఆపుకోలేక లేచి వెళ్ళిపోతుంది. వాళ్ళకర్థమవుతుంది, ఇలా చూస్తూ కూర్చుంటే ఈ కుటుంబం నిలబడదు. ఆ రాత్రి 3 కోడళ్ళు ఇంటి మేడపై కూర్చుంటారు. ఏదైనా పని మొదలు పెడదాం. ఏ పని? మనకు తెలిసిన పని, వంట. మరుసటి రోజు ఉదయం 3 కోడళ్ళు జానకమ్మ దగ్గరకు వస్తారు. అత్తయ్యా, మాకొక అవకాశం ఇవ్వండి. ఏమిటమ్మా? మీ చేతి వంట గురించి ఈ ఊర్లో అందరూ మాట్లాడుకుంటారు. ఆ రుచిని వ్యాపారంగా మార్చుకుందాం. వ్యాపారమా? మనమా? అవునత్తయ్యా, మన దగ్గర పెద్ద డబ్బు లేదు, కానీ మంచి రుచి ఉంది. అదే మన పెట్టుబడి. అప్పుడే పెద్ద కొడుకు లోపలికొస్తాడు. వాళ్ళ మాటలు విని కోపంగా, మన ఇంటి ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి అమ్మాలా? అని గట్టిగా అంటాడు. ఇంట్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరుగుతుంది. నిహారిక కూడా వెనక్కి తగ్గదు. అన్నయ్య, ఆకలికి మగ ఆడ అనే తేడా ఉండదు. పని చిన్నది కాదు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సత్యనారాయణ మాట్లాడడం ప్రారంభిస్తాడు. నేను చిన్నప్పుడు నా అమ్మ కూడా ఇలాగే అప్పులు తీర్చడానికి పిండి వంటలు చేసి అమ్మింది. అందులో అవమానం లేదు, కష్టపడకపోవటంలోనే అవమానం ఉంది. జానకమ్మ కూడా ధైర్యంగా సరే, ప్రయత్నిద్దాం అని చెప్తుంది. 3 కోడళ్ళు ఆనందంతో ఒకరినొకరు చూసుకుంటారు. మరుసటి రోజు తమ ఇంట్లో ఉన్న పాత వస్తువులను వెతుకుతారు. పాత స్టవ్, కావలసిన సరుకులు కొనడానికి ఇంకా డబ్బు సరిపోదు. అప్పుడు జానకమ్మ తన పెళ్లి సమయంలో వేసుకున్న వెండి గాజులు తీసి, ఇవి నా కోసం కాదు, మన కుటుంబం కోసం అని సంధ్య చేతిలో పెడుతుంది. వాళ్ళు మార్కెట్కు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తారు. తిరిగి వస్తుండగా ఊర్లో పెద్ద హోటల్ యజమాని భూపతి వాళ్లను గమనిస్తాడు. ఈ గ్రామంలో ఇంకో ఫుడ్ సెంటర్ వస్తే నా వ్యాపారానికి నష్టం. వాళ్ళు ఒక వారం కూడా నిలబడరు అని అనుకుంటాడు. కానీ అతని ఊహ ఎంత పెద్ద తప్పో అతనికి ఇంకా తెలియదు. ప్రారంభోత్సవం రోజు ఉదయం నుంచే అన్నీ సిద్ధం. జానకమ్మ మొదటి గిన్నెలో ప్రత్యేకమైన పల్లెటూరి చికెన్ పులావ్ తయారు చేస్తుంది. సంధ్య కౌంటర్ దగ్గర నిలబడుతుంది. కావ్య లెక్కల పుస్తకం తెరుస్తుంది. నిహారిక మొబైల్తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అందరూ ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తుంటారు, మొదటి కస్టమర్ ఎవరు? కానీ ఒక్క కస్టమర్ కూడా రాడు. అందరి ముఖాల్లో నిరాశ. అప్పుడే దూరంలో ఒక నలుపు రంగు కారు వారి దుకాణం ముందు వచ్చి ఆగుతుంది. కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. అందులో నుంచి దిగిన వ్యక్తిని చూసి జానకమ్మ చేతిలో ఉన్న గరిటె నేలపై పడిపోతుంది. అయ్యో, ఇతనా? ఆ కార్లో నుంచి దిగిన వ్యక్తిని చూసి జానకమ్మ ఎందుకు షాక్ అయింది? అతను వారి జీవితాన్ని కాపాడబోతున్నాడా, లేక పూర్తిగా నాశనం చేయబోతున్నాడా? అసలు నిజం తెలుసుకోవాలంటే పార్ట్ 2 మిస్ అవ్వకండి. మీకు ఆ వ్యక్తి ఎవరు అని అనిపిస్తోంది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.